నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కవిత రాసినటువంటి లేఖ సంచలనంగా మారింది. ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విశ్లేషణలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక కవిత దయ్యమని ప్రస్తావించినటువంటి ఆ యొక్క సందర్భం గురించి కూడా ప్రశ్నలు లేవెత్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా మాట్లాడడానికి ఆర్ఎల్డి రాష్ట్ర అధ్యక్షుడు ఎక్స్-ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఆ లేఖ పూర్తిగా చదివారు అనుకుంటున్నా. కవిత రాసినటువంటి ఆ లేఖను పూర్తిగా చదివారు అనుకుంటున్నా. అసలు ఆ లేఖను చూసిన తర్వాత మీరేమనుకున్నారు? అంటే కవిత నా ఉద్దేశంలో ఫ్రస్ట్రేషన్లో రాసింది ఆ లెటర్. ఎందుకంటే ఆమె పార్టీ మొదటి నుంచి కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఎదుర్కొన్న తర్వాత అంతగా ఆమె ప్రామినెన్స్లో లేదు. జైలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో అనుకున్న రీతిలో కేసీఆర్ ఆ ఇష్యూని ట్యాకిల్ చేయలేదని కూడా ఆమెకు ఒకటి మైండ్లో ఉంది అది డెఫినెట్లీ. ఎందుకంటే బీజేపీతో ఆ సందర్భంలో కనుక ఆయన కాంప్రమైజ్ అయి ఉంటే ఈ అరెస్ట్ జరగకపోయి ఉండేదేమో. డెఫినెట్లీ ఆమె కూడా తెలుసు కేసీఆర్ ఎంత పవర్ఫుల్ లాబీయిస్టో. సో ఎందుకు ఆయన నిజం కూడా అంతగా పట్టించుకోలేదు. సో ఇవన్నీ కూడా ఆమెను ఫ్రస్ట్రేషన్కు నెట్టివేసి జైల్లో పోవాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత బయటకు వచ్చినాక సహజంగా రాసింది. అందులో ముఖ్యమైన అంశాలు ఏం రాసిందంటే ఆమె అందులో ఎంపీగా ఉన్నప్పుడు తన పార్టీలో ఉన్నప్పుడు రాయాల్సిన అంశాలు ఇప్పుడు మొదలు పెడుతుంది. మాకు అనుకున్న రీతిలో పరిపాలన జరగలేదు, సామాజిక న్యాయం జరగలేదు, ఇవన్నీ అప్పుడు కూడా మెన్షన్ చేస్తుంటే బాగుండేది. కొంత రిజర్వేషన్స్ గురించి మాట్లాడినా, ఉమెన్ రిజర్వేషన్ గురించి మాట్లాడినా కూడా మిగిలిన అంశాల గురించి అంతగా ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని ప్రశ్నించిన సందర్భం లేదు. ఏదేమైనా ఆ పార్టీలో ఇప్పుడు కేటీఆరే అంతా తానే సుప్రీంగా కనబడుతుంది. సుప్రీంగా వచ్చేసాడు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ కూడా ఇక్కడికి వచ్చి నన్ను కేసీఆర్ అడిగాడు, నేను కేటీఆర్ని ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నాను, అడిగితే ఇదేమన్నా ఆనువంశిక పాలన కాదు కదా డెమోక్రసీలో అనే మాట అన్నానని ఓపెన్గా హైదరాబాద్ స్టేట్మెంట్లో అన్నాడు. సో తర్వాత కూడా అప్పుడు మనకి ఎక్స్పోజ్ అయింది ఏంటంటే కవితకు కానీ హరీష్ కానీ అక్కడ అవకాశాలు లేవు. అది కేసీఆర్ మైండ్లో ఉంది. అందుకనే మన వరంగల్ సభలో ఒక పక్క కేసీఆర్, ఇంకో పక్క కేటీఆర్ ప్రమోషన్ సభ అయింది. దానివల్ల హరీష్ కును కవితకు డెఫినెట్గా మనం రాబోయే రోజుల్లో కేటీఆర్ దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందనేటువంటి ఆలోచన. ఉద్యమకారుల్ని పట్టించుకోలేదు, ఉద్యమకారులు అనే వాళ్ళను మొత్తం పక్కన పెట్టేశావు. కనీసం ఆ బీఆర్ఎస్ రజతోత్సవ సభ మీటింగ్లో కూడా ఎర్రవెల్లి దయాకర్ రావు మాట్లాడడం ఏంటి, ఎర్రవెల్లి దయాకర్ రావుకు మీరు సభా వేదికను అప్పచెప్పడం ఏంటి అన్నటువంటి ప్రశ్న కూడా వచ్చింది అక్కడ. ఇంకా ఉద్యమకారులు చాలామంది ఉన్నారు, దాసరి వినయ్ భాస్కర్ లాంటి వాళ్ళు కొంతమంది కనబడతా ఉన్నారు కూడా. ఎందుకు ఎర్రవెల్లి దయాకర్ రావుకి ఇచ్చావు, తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి వ్యక్తికి ఎందుకు ఇచ్చావు అనేటువంటి మాటను అలా ప్రస్తావించడం జరిగింది. ఉద్యమకారులని ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఒక సందర్భం కాదు కదా. తెలంగాణ ఉద్యమకారులను మీరు అధికారంలో రాగానే గౌరవించాల్సిన పద్ధతిలో గౌరవించకుండా ఆయన ఇతర పార్టీల వాళ్ళని తీసుకొచ్చి సమైక్యవాదులను, ఉద్యమ ద్రోహులను మంత్రులు చేశాడు. సో ఈ రోజు దాని మీద ఎంత చర్చిస్తే మాత్రం ఆమె చెప్పుండొచ్చు నదలేదు. ఎందుకంటే ఈయన మొదటి లేఖ కాదు, గతంలో కూడా 10 లేఖలు రాసా అని చెప్తాను. నిజమేమో. కాబట్టి దాని అర్థం ఏంటంటే ఆయన ఏ లేఖ కూడా పట్టించుకోలేదు. అది ఒకటే కాదు. సో ఆయన నేచర్ నాకు తెలుసు. ఆయన ఎవరిని కేర్ కూడా చేయడు. కూతురు అయినా ఒకటే, కవిత అయినా ఒకటే, హరీష్ అయినా ఒకటే, కొడుకు అయినా ఒకటే. కానీ ఇన్ ద ప్రాసెస్లో తన తర్వాత కొడుకు అని చూజ్ చేసుకుంటున్నాడు. అది క్లియర్ అయిన తర్వాత న్యాచురల్లీ ఇట్లాంటి రిఫ్ట్స్ ఇవన్నీ బయటకు వస్తాయి. దాని యొక్క సారాంశమే ఈరోజు ఈ లెటర్ తప్ప మరొకటి కాదు. నేను అనుకోవటం కేసీఆర్ నువ్వు ఎంత మొత్తుకున్నా పట్టించుకోడు, పిలవడు, కాంప్రమైజ్ కాడు. కాబట్టి నువ్వు ఇంకో 10 లెటర్లు రాసిన అదే పరిస్థితి, చిరాకున్న పరిస్థితి. కాబట్టి ఫ్రస్ట్రేషన్ కొనసాగుద్ది. ఆమె రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక పార్టీ పెట్టాల్సినటువంటి ఆగత్యం, కంపల్షన్ క్రియేట్ ఇది పెడితే సరే. ఇప్పుడు పాలిటిక్స్లో ఏమున్నది, జైలు పోతారు, వస్తారు, పెద్ద క్వాలిఫికేషన్ అయింది తప్ప నెగటివ్ కాలే. సో ఈరోజు జైలు ఎంత ముఖ్యమంత్రులు అవుతారని సీఎం అంటున్నాడు. మరి పాపం కేటీఆర్ ముఖ్యమంత్రి ఏదో ఊరిలో ఆడుతున్నారు, ఈయనకంటే ముందు జైలు మరి చెల్లెలు పోయింది కదా అన్నాడు. అంటే నీకంటే ముందు ఆమెకు ఛాన్స్ వస్తుంది అంటాడు సీఎం లాంటి వాడు. ఎందుకంటే ఆయన కూడా జైలు పోయి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఆ వారసత్వంగా అట్లా చూసినా కూడా కవితకు అవకాశం ఉంది, కానీ నీకు లేదని అనేటువంటి వ్యంగ్యాస్త్రం కూడా సంధించాడు. నేనేమంటున్నా అంటే కవిత మంచి ఆర్టికులేటర్, మంచి కమ్యూనికేటర్. అది ఏందో తెలియదు కానీ విచిత్రం. ఆ నలుగురు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ వాళ్ళు అద్భుతమైన స్పీకర్స్, ఫ్యామిలీ ప్యాక్ అంతా. వాళ్ళు మనం చూస్తున్నా కమ్యూనికేటర్స్. మీరు నేను మాట్లాడితే రేపొద్దున మీరు చూపిస్తే 10,000 మంది చూస్తారు కావచ్చు. కేటీఆర్ మాట్లాడితే 1 కోటి మంది చూస్తారు, కవిత మాట్లాడితే 5 లక్షల మంది చూస్తారు, కేటీఆర్ మాట్లాడితే 7 లక్షల మంది చూస్తారు, హరీష్ మాట్లాడితే 3 లక్షల మంది చూస్తారు. హరీష్ ప్రభావం తగ్గింది, కానీ కవిత ఈ రోజుల్లో ఆమె ఒకప్పుడు మనకు చూపించింది. కవిత అమెరికా నుంచి వచ్చి రాగానే ఎయిర్పోర్ట్లో పెట్టినటువంటి మీడియా సమావేశంలో నా లేఖ నేనే రాశాను, ఆ లేఖ నేనే రాశాను, నా తండ్రికి ఇలాంటి లేఖలు చాలాసార్లు రాశాను, కానీ ఈసారి లీక్ చేసినటువంటి కొన్ని దయ్యాలు ఉన్నాయి, కేసీఆర్ దేవుడు కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు
ఉన్నాయన్నటువంటి మాట మాట్లాడారు. చెప్పాలి అసలు ఈ దయ్యాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా మీ అవగాహన మేరకు మీరు కేసీఆర్ దగ్గర ఉన్నారు, కేసీఆర్ తోని చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళలో మీరు కూడా ఒకరు. నేనేమంటానంటే ఆ పార్టీలో అపాయింట్మెంట్ కావాలి మీకంటే అది కేటీఆర్ అయినా, హరీష్ అయినా, కవితరా, సంతోష్ రావు చుట్టూ పోవాల్సిందే. ఓకే, ఆయన అట్లా ఆ స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. ఈ బాబు 2001 నుంచి ఉన్నాడు, ఇప్పుడు కాదు. ఓకే, 2001 నుంచి ఎవరు సంతోష్ రావు 2001 నుంచి కేసీఆర్ చుట్టే ఉన్నాడు. అంతకుముందు ఏమో హరీష్ ఉండేవాడు. హరీష్ ఎప్పుడైతే ఆయన పార్టీ పెట్టి ప్రమోషన్ ఇచ్చి ఆయన కూడా వేరే బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత హరీష్ ప్రామినెంట్ అయిన తర్వాత హరీష్ ఒకనొక సందర్భంలో 2004 to 5 మధ్య 6లో అనుకుంటా మంత్రి కూడా అయ్యాడు. అయిన సందర్భంలో ఆయనకి ఇట్లా ఇంటి దగ్గరే ఉండి 24 hours ఆయనకి సర్వీస్ చేసే అవకాశం లేనప్పుడు సంతోష్ ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయినాక వర్చువల్లీ పిల్లాడు దాన్ని క్యాప్చర్ చేశాడు. ఆయన మూడ్స్ ఆయన తెలుసు, ఏ టైం ఎవరికి ఇవ్వాలో తెలుసు. అందరు కూడా ఆయన హెవీగా డిపెండ్ అయ్యారు ఉద్యమకాలంలో కానీ. తర్వాత ఆయన ఎంపీ అయినాక కూడా రాజ్యసభ కంటే ఎక్కువ ఈయన దగ్గర ఉండడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఆమె చెప్తున్న దయ్యం సంతోషే, పక్క 100% సంతోషం. అంత క్లియర్ ఎవరు చెప్పలేకపోతున్నారు, మీరు మాత్రమే చెప్పగలుగుతున్నారు. మరి ఆ పిల్లాడే కదా అపాయింట్మెంట్స్ ఇచ్చేది. ఆమె అనుమానం ఏంటంటే అపాయింట్మెంట్ అడిగి ఉంటుంది. ఈ పిల్లాడు రేపు అని ఉంటాడు, ఎల్లుండి అని ఉంటాడు, ఇచ్చి ఉన్నాడు. అందువల్ల కేసీఆర్ చెప్తేనే కదా ఈయన కూడా సమాధానం చెప్తాడు. ఇట్లా కవితకు కలుస్తాడంటే చూద్దాంలే అంటాడు ఆయన. నేచర్ అది. ఈజీగా అపాయింట్మెంట్ కూడా మూడీ పర్సన్ అతను కాంగ్రెస్ కలుస్తాడు. ఇప్పుడు లేఖ రాసిపోతాడు, అసలు ఇవ్వడు అపాయింట్మెంట్. దాని మీద చర్చించాల్సి వస్తుందని తప్పించుకుంటాడు. ఇందులో ఉన్న అంశాలు ఎందుకు మాట్లాడే, ఇప్పుడు నాకేం అవసరం, చూడాలేరా రేపు రమ్మని, ఎల్లుండి రమ్మని, లేదు 1 month రమ్మని అంటాడు. ఇది మనకు ఉన్నటువంటి వెయిటింగ్ లో ఉన్న వ్యక్తులకు ఈ ఫ్రస్ట్రేషన్ గురి చేస్తుంది. కాబట్టి ఆమె చెప్తున్న దయ్యాలు అనేది నాకు తెలియదు, కానీ ఒక దయ్యాన్ని మాత్రం మీరు ఐడెంటిఫై చేస్తారు. మీరు కేంద్ర మంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు మీరు అక్కడే ఉన్నారు. మీరు అక్కడ అన్ని బాధ్యతలను చూసినటువంటి వాళ్ళలో కపిలవాయి దిలీప్ కుమార్కి ఒక పేరు ఉంది. అసలు ఆ టైంలో మీరు కేసీఆర్ని అబ్జర్వ్ చేస్తుంటారు, అసలు కేసీఆర్ వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసినట్టుంటారు. అసలు ఎట్లా ఉంటుంది ఆ కేసీఆర్ ఇచ్చేటువంటి మర్యాద విషయంలో కానివ్వండి, కేసీఆర్ ఒకవేళ ఒకరి మీద నెగిటివ్ పెట్టుకుంటే అతన్ని ఉండేటువంటి విధానం కానివ్వండి, ఎట్లా ఉండేది అసలు? ఎంత ఏముంది సీక్రెట్ అందులో, ఆయన ఇష్టం వచ్చిన వాడిని మాత్రమే ప్రమోట్ చేస్తాడు. ఓకే, నువ్వు నెగటివ్ మాట్లాడినా, నువ్వు వాస్తవాలు మాట్లాడినా, రుచించని విషయాలు మాట్లాడితే గ్రాడ్యువల్గా కట్ చేస్తాడు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆల నరేంద్ర, నెక్స్ట్ ఎగ్జాంపుల్ డాక్టర్ విజయ రామారావు, ఆ తర్వాత చంద్రశేఖర్ వికారాబాద్, ఇప్పుడు రెహమాన్ 24 hours వంటలు చేసి ఆయనకు పాప రాత్రి పూట ఇంట్లోంచి హైదరాబాద్ రెహమాన్ ఇంటి నుంచి రోజు వండుకొని పోయాడు ఆయనకి. తనకి సాయంత్రం పూట కావాల్సిన అన్ని వంటలు అవసరాలు తీర్చినటువంటి వాడు. డ్రైవర్ కూడా ఎట్లయితే హరికృష్ణ ఎన్టీఆర్ డ్రైవింగ్ చేసేవాడు, కేసీఆర్ ఎటు పోయినా కూడా డ్రైవింగ్ చేసిన వాడు రెహమాన్. అట్లాంటి వాడిని కట్ చేసి వదిలి పారేశాడు. ఎన్ఎం శ్రీనివాసుని కొట్టాడు, కేకే మహేందర్ కొట్టాడు, దిలీప్ కుమార్ కొట్టాడు, కిట్టాన్ని కొట్టాడు. ఆయన అసలు ఎవడు దగ్గరనాడో, ఎవడైతే మాట్లాడతాడు, ఉన్న విషయాలు ముక్కుసూటిగా చెప్పాడన్న ప్రతి ఒక్కరిని కూడా ఆల్రెడీ కూడా కట్ చేసి వదిలి పారేశాడు. ఆయనకు ఎప్పుడు ఏ మాడాలో, ఏ టైంలో మాడాలో ఫ్యామిలీ మెంబర్స్ అయితే తెలుసు. వాళ్ళు రాత్రి 6 దాటితే పొరపాటున కూడా ఆ రూమ్ లో అన్నేళ్ళు నేను పనిచేశాను. ఎప్పుడు హరీష్ గాని, కవిత గాని, కేటీఆర్ గాని, సంతోష్ కూడా ఆ రూమ్ లోకే పోరు. ఓకే, ఏదున్నా కానీ బిఫోర్ 6 PM నీకు అపాయింట్మెంట్ ఇస్తే నా అదృష్టం, లేకపోతే గాన్ మీద వెళ్ళు. అంటే రాత్రి పగలు అనేటువంటి తేడా కనబడుతుంటుంది. అది ఎప్పుడు అంతే. అసలు ఆ సాయంత్రం పూట రాను కూడా రారు వాళ్ళు. ఫోన్ కూడా ఎత్తారు, ఫోన్ చేయరు, ఏం చేసిన వాడు ఎత్తారు. అట్లా ఉండేది ఆ టైప్. తెలుసా కవిత మీ అంచనా మేరకు ఇటు మీరు చెప్తున్నటువంటి లిక్కర్ స్కామ్ లో కాపాడలేకపోయాడు, నన్ను బయటికి తొందరగా తీసుకురాకపోయాడు ఒకటి. తర్వాత ఈ సినారియా మీ అంచనా మేరకు ఎన్ని రోజులుగా జరిగి ఉండొచ్చు అంటారు? ఇదంతా స్కామ్లో ఇరుక్కున్నప్పటి నుంచి కంటిన్యూస్ నడుస్తుంది కదా. ఓకే, సో అసలు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టా, అసలు మాట్లాడలేదు, ఎక్కడ కూడా ప్రస్తావన జరగలేదు. మాట్లాడా ఆయన కూతురు అరెస్ట్ అయితే మాట్లాడేది ఆయన. అంటే ఇదే సందర్భంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చ పైన మీరు ఆ సమావేశంలో ఎందుకు మాట్లాడలేకపోయారు, ఎందుకు మాట్లాడలేదు డాడీ అని ప్రశ్నిస్తూ ఉంది. నిజంగానే మాట్లాడాల్సినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉంది. ఈ ఇండికేషన్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి కాంగ్రెస్ వాదనకు బలం చేకూరుతుంది అనుకోవచ్చు. ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకు విపరీతమైన కేసులు ఉన్నాయి. ఇక్కడేమో రాష్ట్ర ప్రభుత్వ స్థాయి లోపల సీఎం ఏమో కక్ష కట్టి వాడు ఎంబడబడుతున్నాడు. రకరకాల ఎంక్వైరీలు అవుతున్నాయి. ఓసారి కేటీఆర్ మీద కేసు, ఓసారి కేసీఆర్ మీద కేసు, ఏమైనా కావచ్చు. సో ఇన్ని కేసులు తట్టుకోనికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు వాళ్ళు. దీనికి తోడుగా సిబిఐ ఈడీ ఎంక్వైరీలు ఉన్నాయి. అది ఉండగా ఇంకా పవర్ఫుల్ కేసులు. సో అరెస్ట్ అయితే ఇంకా గ్యారంటీ జరుగుతాయి. ఈ సందర్భంలో వాళ్ళకు బీజేపీతో ఒక ఫ్రెండ్లీగా ఉండాల్సిన అవసరం ఏర్పడేది బీఆర్ఎస్. కాన్వర్ట్ సిచ్యువేషన్. ఇదంతా మనందరికంటే ఎక్కువ
కేసీఆర్ తెలుసు అవును. కాబట్టి ఆయన మాట్లాడు, ఎప్పుడు మాట్లాడారో అప్పుడే మాట్లాడతాడు. ఈ రోజు ఆయనకు తెలుసు ఎక్కువ మాడితే కూతురు లోపలికి పోతే కొడుకు లోపలికి పోతాడని తెలుసు, హరీష్ కూడా పోతాడని తెలుసు. కాళేశ్వరం కేసులో ఆయన ఉచ్చు బిగుస్తుంది, కేసీఆర్ చుట్టూ హరీష్ రావు చుట్టూ బిగుస్తుంది, ఈటల రాజేందర్ పేరు కూడా వచ్చింది ఆఖరికి. అవును. సో ఈ సందర్భంగా ఆయనకు బీజేపీతో ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలుసు. ఎందుకంటే అది దృష్టిలో పెట్టుకొని బహుశా ఆయన ఈమెను కూడా అంతగా దాన్ని ఏమంటారు బీజేపీ గురించి మాట్లాడలేకపోవచ్చు. అంటే కన్న బిడ్డ కన్న కొడుకు కంటే ఎక్కువగా సంతోష్ రావును కేసీఆర్ నమ్మడానికి గల కారణం ఏంటి? అసలు కేసీఆర్కు సంతోష్కు ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధం ఏమనుకో 24 hours ఆ బాబాయ్ అనుకుంటాడండి. ఓకే. పొద్దున ట్యాబ్లెట్స్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం నుంచి రాత్రి దాకా ఆయన సంతోషం తప్ప కొన్ని పిలవడు. ఇది 2001 అంటే ఇప్పుడు 20 ఏళ్ళు అయిపోయాయి. అవును, 24 ఏళ్ళు. 24 ఏళ్ళ మరి అది ఏంది మామూలు విషయం అది. సో వాళ్ళు కేటీఆర్ అన్నా కేసీఆర్ అన్నా సారీ కేసీఆర్కు కవిత అన్నా కేటీఆర్ అన్నా సంతోష్ అన్నా హరీష్ అన్నా ఈక్వల్ ప్రేమ. ఓకే, ఈక్వల్ ప్రేమ. పొలిటికల్గా ఈ పిల్లలు ఇద్దరింటి అయినాక వీళ్ళు దొక్కారు హరీష్. సో ఆయన 2వ స్థానంలో ఉన్నవాడు 3, 4, 5 ఓడిపోయాడు సంతోష్ వల్ల. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో సంతోష్ ఉన్నాడు 24 దాంట్లో, నెంబర్ 2, 3లోకి కేటీఆర్ నాడు, నెక్స్ట్ కవిత ఉంది ఆర్డర్లో. ఈ ఇద్దరికి కూడా కలవాలంటే ఆయన అడిగేటువంటి పరిస్థితి ఉంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. నేనున్నా ఆ రోజుల్లో నాకు కేసీఆర్ రోజు పిలిచి దిలీప్ ఇద్దరు పిల్లలు అప్పుడే 2006లో 9లో సీట్లు అడుగుతున్నారు, దిలీప్ ఇబ్బంది ఉంది నాకు, ఇద్దరితో మాట్లాడరాదు, ఇద్దరు ఒకళ్ళను ఈసారి ట్రై చేద్దాం అన్నాడు. అంటే నేను ఇద్దరితో మాట్లాడా, బాబు చూజ్ చేసుకోండి, ఎందుకు ఇద్దరు ఉద్యమ పార్టీ ఇష్టం వస్తుంది నాకు అంటే కొన్ని రోజులు 6 రోజులు మాట్లాడుకొని కవిత వచ్చినా చెప్పింది, అంకుల్ ని డిసైడ్ చేసుకున్నా, నేను సీట్ అడగట్లేదు అన్నకే ఇప్పించండి అన్నది. అప్పుడు నేను సర్వే సిరిసిల్లకు ఎప్పుడు నేను సర్వే చేయించి కరీంనగర్ రిపోర్ట్ కేసీఆర్కి ఇచ్చా. ఇస్తే చదివితే కేసీఆర్ ఆశ్చర్యపోయాడు. టీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంది అక్కడ. కొడుకును పిలిచాడు, బెల్లి పెట్టి, చూడరా అంకుల్ సర్వే చేయించాడు, నువ్వు అడుగుతున్నావు ఎంపీ వద్దు, సిరిసిల్ల పో గెలుస్తావు అన్నాడు. ఇక్కడ సిరిసిల్ల మా రిపోర్ట్ లో గెలుస్తున్నట్టు వచ్చింది. ఎవరి బిడ్డ గెలిచేవాడు కేకే మహేందర్ రెడ్డి మొత్తం కష్టపడి తయారు చేసుకున్నటువంటి అది మొత్తం ఈయనకు 150 ఓట్లు 190 ఓటుతో గెలిచాడు ఫస్ట్. ఆ అమ్మాయి విత్డ్రా అయిపోయింది. సరే పోయింది పాలిటిక్స్ నుంచి దూరం పోయిందా అంటే ఆ అమ్మాయి పొలిటికల్ ఇంట్రెస్ట్ అట్లే ఉంచుకొని జాగృతి అనే సంస్థని ప్రమోట్ చేసింది. ఎంత పవర్ఫుల్ గా చేసిందంటే అసలు సంస్థాగత నిర్మాణం టీఆర్ఎస్ కూడా అంత లేదు, గ్రామ స్థాయిలో కూడా జాగృతి కార్యకర్తలు అట్లా నేను చూసాను కదా. ఎయిర్పోర్ట్ లో దిగంగానే ఒక్క బీఆర్ఎస్ జెండా లేదు, ఎవరు లేడు, మొత్తం జాగృతి కార్యకర్తలు. వాళ్ళు ఇప్పుడు జాగృతి కార్యకర్తలందరూ కూడా కవిత పెట్టబోయే పార్టీలోకి పోతా ఉన్నారని. కవిత పెట్టబోయే పార్టీ బహుజన రాష్ట్ర సమితి ఇట్లాంటి పేర్లలో ఉంటుంది అనేటువంటి సందర్భాలు కవిత ఖచ్చితంగా ముందుకు పోతుంది. బీసీ నినాదము, దళితులు అనేటువంటి నినాదాన్ని పెట్టుకొని అన్నట్టు 100% అవకాశం ఉంది అనుకోవచ్చు. 100% ఈమెను పిలవడు, కాంప్రమైజ్ ఆస్కారం లేదు. ఇంకో 10 లెటర్ రాసినా అంతే. ఈవెన్ కేటీఆర్ పట్టించుకోడు, హరీష్ రావు అయినా సింపతి ఉంటూ ఉండొచ్చు, సంతోష్ అయితే అపాయింట్మెంట్ కూడా ఇప్పాడు. ఈ పరిస్థితిలో ఆమె కాంట్రవర్ట్ సిచ్యువేషన్ లో ఒక పొలిటికల్ పార్టీ ఫ్లోట్ చేయక తప్పదు 100%. ఆమె చెప్తున్నట్టుగా గతంలో సామాజిక న్యాయం లేదు, ఉద్యమకారులు గౌరవించలేదు అంటే ఉద్యమకారులు గౌరవించే పని ఒకటి, సామాజిక న్యాయం కోసం ఒక ఎస్సీని, ఒక ఎస్టీని, ఒక బీసీని, ఒక మైనారిటీని, నలుగురు వర్కింగ్ ప్లాన్ పెట్టుకొని ఒక కొత్త కాన్సెప్ట్ ప్రమోట్ చేసి, తనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు ఖర్చు పెట్టి ప్రమోట్ చేస్తే ఈ రోజు బీసీ వాదం బ్రహ్మాండంగా ఉంది. సామాజిక న్యాయం కోసం ఆమె సామాజిక న్యాయం అంటే మాలాంటి వాళ్ళం కూడా సామాజిక న్యాయం అంటాం కాబట్టి మేము వెల్కమ్ చేస్తాం. నాకేం తప్పు రాని ఇంకో సామాజిక పార్టీ మళ్ళీ పెట్టినా స్వాగతమే. ఈమె పాపం తను పెట్టినా దానికి ఆ వాదంతో వస్తే మీరు కాదనలేరు కదా. పబ్లిక్ లో ఈ రోజు యాక్సెప్టెన్స్ ఉంది. అమ్మాయి అప్పుడు తండ్రి తెలంగాణ వాదం గట్టిగా ఉందని పట్టుకున్నాడు, దాన్ని నిజమే క్లిక్ అయింది, తెలంగాణ దాకా వచ్చే ముఖ్యమంత్రి. ఇప్పుడు కూడా ఆమె సామాజిక న్యాయం అనేది ఈరోజు పవర్ఫుల్ గా ముందుకు వచ్చింది కాబట్టి పట్టుకుంది, కరెక్ట్ అంశాన్ని పట్టుకుంది. దీన్ని ప్రమోట్ చేసుకుంటే నేను ముందుకు పోతా అంటే మీరు ఎట్లా ఆపుతారు, నేను ఎట్లా ఆపుతా. సో మేము కూడా సామాజిక న్యాయం కోసం కొట్టాడుతున్నాం కాబట్టి ఆర్ఎల్డీ నుంచి రైతుల న్యాయం అంటున్నాం, నిరుద్యోగ ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్ అంటున్నాం, సోషల్ జస్టిస్ అంటున్నాం. ఈ ఇట్లాంటి వాదం ఉన్నటువంటి పార్టీలు అందరితో కలిసి పనిచేయాలి కానీ. సో డెఫినెట్లీ మేము కవితను స్వాగతిస్తాం ఆ కాన్సెప్ట్, ఎందుకంటే ఆ పార్టీలో లేదు ఉంటే దళితుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు, గొర్రెల పార్టీ అది. సో వదిలిపెడితేనే మంచిది, సూనర్ ఇస్ ద బెటర్. నేనైతే ఆమె బయటికి రావాలని కోరుకుంటున్నాను. కవిత చెప్తున్నటువంటి మాటలు ఇంకెన్ని రోజులలో, మీరు చెప్తున్నటువంటి మాటలు ఇంకెన్ని రోజులలో నెరవేరొచ్చు అంటారు. మరి కవిత ఇంకా వెయిట్ చేస్తుందా? ఎందుకంటే తండ్రి పిలుస్తాడనో లేకపోతే తనకు సంబంధించినటువంటి విషయంలో కవిత చెప్పండి, దిలీప్ సార్ చెప్పాడు, అవకాశమే లేదని చెప్పామంటారా? చెప్పండి. కవిత ఒకవేళ మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి నేను పార్టీ పెట్టబోతుందా అంటే మీరు ఇచ్చేటువంటి సలహాలు? డెఫినెట్లీ చెప్తా. నువ్వు సోషల్ జస్టిస్ అని ఊరికే మాటలు కాదు, మీ పార్టీలో
సోషల్ జస్టిస్ అంటే దళితుడి ముఖ్యమంత్రి చేయకపోయినా 10 ఏళ్ళు పోయింది. ఇప్పుడు కనీసం అంతే వర్కింగ్ ప్లాన్ పెట్టు పోయి అదే పెట్టవా, ఇంకా సోషల్ జస్టిస్ ఆ పార్టీకి. సో నువ్వు పెట్టే పార్టీలో 4 వర్కింగ్ ప్లాన్ పెట్టమని చెప్తున్నా కదా, నా పార్టీలో 4 పెడుతున్నాను నేను. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక మైనారిటీ, నాకు 4 వర్కింగ్ ప్లాన్. ఇక్కడ RLDకి ఉండబోతున్నా 4 ఉండబోతున్నా ఆ స్ట్రక్చర్ లో. నేను ఓన్లీ పేరుకే ప్రెసిడెంట్ కాంటెస్ట్ చేయట్లేదు. 100% సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇస్తారు రేపు నేను. మీరంతా అనుకుంటారు కదా అది కాదు. లాస్ట్ టైం నేను ఎలక్షన్స్ లో 2012లో RLD తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్లో 20 బీఫారాలు ఇస్తే 20కి 20 ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇచ్చిన, ఒక్క ఓసీకి. అది మా కమిట్మెంట్. మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మేము కాంటాక్ట్ చేసే ఓపిక లేదు, మాకు అవసరం కూడా లేదు. మేము యువకులు తర్ఫీ ఇచ్చి అన్ని పాటలే పంపుతాం. బీఫారాలు తెచ్చుకుంటే వాళ్ళ కోసం పనిచేస్తాం. వాళ్ళు కనుక ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా ఇక్కడ బీఫారాలు ఇస్తాం. రేపు కవిత కూడా అదే పద్ధతిలో ప్రమోట్ చేయాలి ఒక పార్టీని, తర్వాత భావ సారూప్యతున్న పార్టీతో కలిసి తెలంగాణ సమాజంలో సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను. అప్పుడే నమ్ముతారంటున్నా. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు PFల స్కామ్ ఒకటి జరిగిందని చెప్పేసి, దొంగ నోట్ల కేసులో ఉన్నాడని చెప్పేసి ఇట్లా కొన్ని వచ్చినాయి. తర్వాత పాస్పోర్ట్కి సంబంధించింది వచ్చింది. అప్పుడే అదరకుండా బెదరకుండా తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు కాళేశ్వరం దానో ఎలక్ట్రిసిటీ విద్యుత్ కొనుగోలుకు సంబంధించిందనో ఇవి వస్తే ఎలా లెక్క చేస్తారంట? కేర్ కూడా చేయాలంట. తప్పది. ఎంక్వైరీలు జరిగితే వాళ్ళ మీద FIR ఇష్యూ, అరెస్ట్ చేస్తే బెయిల్ తెచ్చుకుంటాడు. ఎన్నడూ ప్రూవ్ కావాలి దేశంలో. కాంగ్రెస్ లో మొదట 2G స్కామ్ లో వీళ్ళ తర్వాత ఇప్పుడు కొత్త జనరేషన్ అది. అంతకుముందు ఫస్ట్ 2G స్కామ్ జరిగినటువంటి సుఖరామ్ అనేటువంటి కేంద్ర మంత్రి 30 ఏళ్ళు సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడి ఆఖరికి ఆయనకు జైలు శిక్ష పడేది 92 ఏళ్ల వయసులో. ఆ 92 ఏళ్ళు అప్పటిదాకా బెయిల్లో బయట ఉన్నాడు. అప్పుడు అరెస్ట్ చేసిన 6 నెలలకి హార్ట్ అటాక్ చచ్చిపోయాడు. ఎప్పుడు లాస్ట్ మూమెంట్. ఆ సల్మాన్ ఖాన్ అట కృష్ణ జింకర్ వేటాడని 25 నుంచి ఇంటరే ఉన్నాం మనం. ఆయన ఇంతవరకు ఒక్కరోజు జైలు పోలేదు, బెయిల్తోనే నడుస్తుంది. ఆ కేసు ఇంకా లాజికల్ కంక్లూజన్ రాలేదు. ఎప్పుడు వస్తుందో దేవుడు తెలుసు. న్యాయ వ్యవస్థ మీద అపనమ్మకంతో కానీ తప్పుడు మాట్లాడలేదు, అట్లలేదు. ఫాస్ట్ కోర్టులు పెట్టి ట్రయల్ చేస్తే తప్ప ఇట్లాంటి కేసులో ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏమీ లేదు. అదే కవిత కేసు కావచ్చు, KTR కేసు కావచ్చు, రేపు అంతకుముందు జరిగిన రేవంత్ కేసు కావచ్చు. జైలు శిక్ష పడే వరకల్లా నువ్వు నేను ఉండమో వాళ్ళ పిల్లలు కదా, నువ్వు పిల్లాడివే కానీ నేనైతే 70 ఏళ్ళు, 22 ఏళ్ళ తర్వాత నేను ఉండను, అది చూడను నేను. కాబట్టి సిస్టంలో ఎక్కడో లోపం ఉంది. కాబట్టి ఏమిటంటే ఒక రప్చర్ అవుతుంది, ఒక గొడవ అవుతుంది, ప్రచారం అవుతుంది, ఇమేజ్ పోతుంది. దానివల్ల మీకు పొలిటికల్ గా లాస్ అవుతుండొచ్చు కానీ ఫిజికల్ గా ఐ డోంట్ థింక్. అంటే కేసీఆర్ మళ్ళీ ఇదే కేసీఆర్ నక్సల్స్ కు సంబంధించినటువంటి విషయంలో ఆపరేషన్ కగారు, ఆపరేషన్ కరెగుట్టలను ఆపాలి అంటూ రజతోత్సవ సభలోనే మాట్లాడినటువంటి మాటలను చూసాం. అసలు కేసీఆర్ ఈ స్టాండ్ ఎట్లా చూడొచ్చు? 2014లో మావోయిస్టులు కోరుకునేటువంటి పరిపాలననే TRS పరిపాలన అన్నాడు. ఆ తర్వాత మనకు ఏం జరిగిందంటే అటు సమ్మక్క సారక్క జరిగేటువంటి మేడారంలో 2 ఎన్కౌంటర్ లో మర్చింది. అట్లా శృతి సాగర్ జరిగినాయి కదా, నక్సలైట్ చర్చలే జరపలే కదా. అవును, అధికారంలో ఉన్నప్పుడు కన్వీనియంట్ గా అందరూ మర్చిపోతారండి. అసలు నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అన్నారు. ఎవరు? ఎన్టీ రామారావు అన్నాడా? వాళ్ళు దేశభక్తులు నూరుకున్నాడా? ఎన్కౌంటర్ జరిగినాయి కదా. ఆ తర్వాత కేసీఆర్ అన్నాడు అసలు నక్సలైట్ల యొక్క ఫిలాసఫీ TRS ఫిలాసఫీ అన్నాడు. అవును, అది వాళ్ళది ఒకటే అన్నాడు. ఆఖరికి ఏమైంది? నువ్వు 10 ఏళ్ల పరిపాలన నక్సలైట్ పిలిచినావా? ఈ పరిపాలన అంటే సాగిందా? ఇది రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తులు మాట్లాడే మాటలు. ఈరోజు అపోజిషన్లో ఉండే కాబట్టి ఆయనకు మళ్ళా నక్సలైట్ వ్యాధి వచ్చింది తప్ప అడ్మినిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంటారు. బయటికి పోయినాక అపోజిషన్లో ప్రమాణం స్పీచ్లు ఇస్తుంటారు. మన పెద్దగా కేసీఆర్ కూడా ఆ వర్డ్కి అంతే సిగ్నిఫికెన్స్ ఉంది తప్ప చిత్తశుద్ధి ఉందని అనుకో. ఒకవేళ కేసీఆర్ కనుక పాత వాళ్ళని కలుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో కపిలవాయి దిలీప్ కుమార్ దగ్గరికి వస్తే, కపిలవాయి దిలీప్ కుమార్ ఇప్పుడు RLDకి రాజీనామా చేసి కేసీఆర్ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకటి బాబు, నేను కేసీఆర్తో 2009లో విభేదించిన. అది నేను ఎమ్మెల్సీ ఉన్నారు. ఆ తర్వాత బీజేపీ పోయి 7 ఏళ్ళు ఉన్నా. వాళ్ళు ఆఫర్ ఇస్తే నేను కాంటెస్ట్ చేయలేదు, నా సీట్ నేను వదులుకున్నా. ఏ పార్టీకి దిలీప్ కుమార్ పోయినా ఎప్పుడు కూడా పదవుల కోసం పోలేదు. ఒక కాన్సెప్ట్ మీద ఫైట్. కేసీఆర్ నచ్చగా బయటకు వచ్చి ఈయన లంగా దొంగ, ఈయన సూటుగాడు తెలంగాణ అంటే ఎవడు నమ్మలే. 1,00,000 పుస్తకాలు రాసి పంచిరా, చదివింది కానీ ఓటేలే, తర్వాత ఓటేలే. అందుకే 10 ఏళ్ళ తర్వాత దిగినటువంటి దాంట్లో కారణాల్లో 100 కారణాలు దీనకండి. కర్ణుడి చావుకు 100 కారణాలు దిలీప్ కుమార్ కారణం. ప్రచారం ప్రచారమే కదా. కానీ ఎప్పుడు కూడా RLDలో నేను వచ్చి
మంత్రి అయితేనా, ఎమ్మెల్యే అయితేనా, ఎంపీ అయితేనా, మా పార్టీ లేవాలి కదా ఇంకా. అందువల్ల పదవులు ఆశించి పోలేదు. నేను ఒక సిద్ధాంతం, ఒక ప్రాతిపదిక మీద నీతి నిజాయితీ వాల్యూ ఉండాలి, సామాజిక న్యాయం ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీలకు నాయకత్వం ఉండాలి, ఆ యువతకే పాలనా పగ్గాలు అందించాడు ఒక కృషి చేసుకుంటూ ఈరోజు ఆ ఎంపవర్మెంట్ కోసం కృషి చేస్తున్నా. నాకు కాంగ్రెస్ అవకాశం ఇవ్వలే, రూలింగ్ పార్టీ కదా, నేను ఆయనే ఉండి ఆయన ఇంటి చుట్టూ తిరిగి చైర్మన్షిప్ తెచ్చుకోవచ్చు కదా, కానీ ఉంటారు ఇంకా నేను వదిలేసి వచ్చిన బయటికి వాల్యూస్ కోసం. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ పిలిస్తే 10 ఏళ్ళు సీఎం ఉన్నప్పుడు పిలవడు, అధికారంలో లేనప్పుడు పిలిస్తే మళ్ళీ పోరాడు. ఒకవేళ కవిత పార్టీ పెడితే అది టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ను లాక్కునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 3 ముక్కలు అవుతుంది. 3 ముక్కలు. హరీష్ ఒక దిక్కు రాకపోతాడు, కవిత ఒలికి రాకపోతే కేటీఆర్ తనకున్న దాన్ని తను లాక్కుంటాడు. కేసీఆర్ ఉన్నంత వరకే ఈ 4 ఒక ఛత్రి కింద ఉంటారు. జరిగితే కేటీఆర్ ఆయన నాయన పార్టీ, సంతోష్ రావు ఏ పార్టీలో ఉండడు, కవిత సొంత పార్టీ పెట్టుకుంటుంది, హరీష్ ఇంకో పార్టీ పెట్టుకుంటాడు. ఇందులో మాత్రం కేటీఆర్ కింద పనిచేయరు. గంగుల కమలాకర్ చెప్తా ఉన్నారు ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, దానిలో పెద్ద తప్పేముంది అన్నట్టు. ఎవరే పెట్టుకోవచ్చు. కేటీఆర్ చెప్తా ఉన్నాడు కోవట్లు మా దగ్గరనే ఉన్నారు అనేటువంటి మాటలు. అంటే ఉండొచ్చు, మనకి ఏం తెలుసు ఆయన చెప్పాలి కదా. ఊరికేనంటే ఇలా కోర్టు తీసేసే పోయి ఇప్పటికైనా వాడు మార్చుకోవాలి పద్ధతిని. ఇప్పటికి కూడా నువ్వు వర్కింగ్ ప్లాన్ నువ్వు పక్కకు జరగాలి, ఆయన పెట్టాలి, బీసీని పెట్టాలి. అధ్యక్షుని చేయమంటున్నారు కేటీఆర్ మీ అంచనా మేరకు? కేటీఆర్ అధ్యక్షుని చేయమంటున్నారా? రాష్ట్ర అధ్యక్షుడు అయితే కావు, వర్కింగ్ ప్లాన్ ఉండి అధ్యక్షుని పెట్టు, బీసీని సంతోషిస్తాం కదా. అధికారంలో ముఖ్యమంత్రి చేయకపోతే ఎస్సీని వాళ్ళు ఏం అన్యాయం చేస్తారు. వాళ్ళకు పాప వర్గాలు అయితే ఈరోజు గతంలో కంటే బ్రహ్మాండ చైతన్యంతో ఉన్నారు. ఒక 4th ఆల్టర్నేటివ్ వచ్చే పరిస్థితి వచ్చింది. నేను సామాజిక న్యాయం ఉంటాను కాబట్టి నాకన్నా ఓటేసినోడు అక్కడ 5 ఉంటారు, కానీ మీరు వేసినోడు లేడు. కాంగ్రెస్ ఫెయిల్యూర్ వల్ల బీజేపీ సరిగ్గా లేచే పరిస్థితి లేదు. అంటే అది కూడా రేపు పొద్దున బీసీని తీసుకొచ్చి అధ్యక్షుని చేస్తే అది పవర్ఫుల్ ఎమర్జ్ అవుతుంది. వాళ్ళకి అవకాశం, వీళ్ళ కోసం బీజేపీ కూడా అవకాశం. ఇవన్నీ సమీకరణాలు గమనిస్తే ఇప్పుడు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కాబోతా ఉన్నాయి. ఇంకొక సంవత్సరం తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. జిహెచ్ఎంసీ, జీడబ్ల్యూఎంసీ తదితర ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. వీటిపైన ప్రభావం ఎట్లా ఉండబోతుంది? అధికార పార్టీకి మేలు చేకూరుస్తుందా ఏమన్నా? ఇవన్నీ అధికార పార్టీ 3rd ప్లేస్ ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ బీజేపీ, సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్. ఇప్పుడు దానికి కానీ ఈ లుకలు ఈ గొడవలతో ఇంకొక ఫ్రంట్కి స్కోప్ ఏర్పడదు. అది ఏమిటి అనేది కవిత పెట్టే సామాజిక పార్టీ నేను పెట్టిన ఆల్రెడీ పెట్టుకొని ఇదివరకు నడిపి మళ్ళీ నడుపుతున్న ఇది పార్టీ అయితే తీన్మార్ మళ్ళీ లాంటి వాళ్ళతో కలిసి ఇంకొక ఫ్రంట్ పెడతారు. వీటికి ఎక్కువ స్కోప్ వస్తుంది. రూలింగ్ పార్టీకి మీరు అన్నట్టు అడ్వాంటేజ్ ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది అంటే గెలిచిన అందులో పోతాడు. అది అంటే ఏదో పీఫామ్ మీదనో లేకపోతే ముందు పీఫామ్ గెలిచినా అందులో పోతాడు. అది మీరు ఆపలేరు. కానీ అంత మాత్రం చేత అపఖ్యాతి అయితే కాంగ్రెస్కి వస్తుంది కదా. 3rd ప్లేస్ ఉంటాడు, ఉండి అందరినీ కలుపుకుంటాడు. ఇవన్నీ సమీకరణాలు చూసిన తర్వాత ఫామ్ హౌస్ లో కేసీఆర్ సిచ్యువేషన్ ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు? అతను బాధలో ఉన్నప్పుడు మీరే చూసుంటారు, అతను ధైర్యంగా ఉన్నప్పుడు మీరే చూసుంటారు, సంతోషాన్ని కూడా మీరు ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా ఇప్పుడు కవిత లేక, కేటీఆర్ మాటలు, హరీష్ రావు మాటలు, పార్టీ ఇట్లా విచ్ఛిన్నం అవడాలు, వీటన్నింటి తర్వాత కేసీఆర్ ఎట్లాంటి ఫీల్లో ఉండొచ్చు? డెఫినెట్లీ కేసీఆర్ ఇంపాక్ట్ అయితే ఆయన కూడా మనిషే కదా. కానీ ఏంటంటే ఒక వ్యూహకర్త, సమయం సందర్భం కోసం ఎదురు చూస్తాడు. కేసీఆర్ కూడా ఒక ఫినిక్స్ బర్డ్ పోయి. ఫినిక్స్ అంటే ఏంటంటే అది 300 ఏళ్ళు బతుకుతుంది, ఆఖరికి అదే పోయి నిప్పుల పడి చచ్చిపోతుంది. చచ్చిపోయిన బూడిదలోంచి మళ్ళీ పుడుతుంది అని గ్రీకు పురాణం. ఫినిక్స్ బర్డ్కు చావు లేదని. అట్లా ఈయన కూడా ఫినిక్స్ బర్డ్, చేతిలో ఒంట్లో ఓపికన్నంత వరకు కేసీఆర్ అనేవాడు దావాడు. ఇంత లంగా కానీ దొంగ కానీ. ఎందుకంటే ఆయన కమ్యూనికేటర్, బ్రహ్మాండమైన స్కీమర్. ఇవన్నీ కారణాల వల్ల ఆ పార్టీ సావదు. చచ్చిపోతే బీఆర్ఎస్ అనలేం. మళ్ళీ రివైవ్ ఎప్పుడైతే ఆ అవకాశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అంత తన్నుకొని వస్తుంటే ఇంకా కొంచెం వీక్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం అంచనా వేయడం చాలా కష్టం. థ్యాంక్ యూ సార్. ఇది కపిలవాయి దిలీప్ కుమార్, ఎక్స్ఎమ్మెల్సీ, ఆర్ఎల్డి స్టేట్ ప్రెసిడెంట్ చెప్తున్నమాట. బీఆర్ఎస్ పార్టీ అనేదాన్ని 4 ముక్కలైనా కానీ ఆశ్చర్యపోవద్దు. ఇక కవిత పార్టీ పెట్టడం పక్క, బీఆర్ఎస్ పార్టీని వీడి తను సొంత కుంపటి పెట్టుకోవడానికి అవకాశాలు లేకపోలేదన్న మాటనైతే ఆ జోష్యాన్ని అయితే వారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి శ్రీనివాస్, కాలోజీ టీవీ, హైదరాబాద్.